అనుకుంటలే అనుకునే గ్యాప్ లో మళ్ళీ ఆయన వచ్చి ఇంకా ఆయన ఆపిన వాళ్ళపైన ఆయన కక్ష గౌరవం లేదు, టీడీపీ పార్టీ అంటే గౌరవం లేదు అనే విధంగా ఆయన చెప్పాడు. సో అంటే ఏంటి అసలు వర్మ గారు రాజకీయ కోణం ఏ విధంగా ఉంది? అంటే అక్కడ డిప్యూటీ సీఎం వాళ్ళంతా వస్తున్నారు కాబట్టి ఏదో ప్రోటోకాల్స్ ఉంటాయి, అవి ఆయన అర్థం చేసుకుంటే. ఎందుకంటే ఇప్పుడు 30 మెంబర్స్ ఆయన వెనకాల రావాలన్నా ఇక్కడ ఎంతమంది అవనీతులు, ప్రోటోకాల్, సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అవన్నీ ఉంటాయి కదా. ఎందుకంటే ఇటువంటి సంఘటనలోనే దుర్ఘట సంఘటన కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల కొంచెం రిజెక్షన్స్ పెట్టారేమో, దాన్ని బట్టి ఆయన ఇంకా లాగుతుంది. ఇంతమంది పాలిటిక్స్ భిన్నంగా ప్రతిదీ చూడకూడదు అనేది నా అభిప్రాయం. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు పోలీసు వ్యక్తులు ఆపారు, వాళ్ళు ఇంకా పాత ప్రభుత్వంలో ఉన్నారనుకునే విధంగా ఆయన పోస్ట్ పెట్టాడు. సో మరి అది ఏంటి, ఆయన ఏమన్నా అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే? పాపం పోలీసు వాళ్ళు ప్రోటోకాలే ఫాలో అయి ఉంటారు. అక్కడ ప్రోటోకాల్ ప్రకారం 20 మెంబర్స్ లిమిటెడా, 10 మెంబర్స్ లిమిటెడా అనేది అక్కడ వాళ్ళకే తెలుస్తుంది సెక్యూరిటీ పరంగా. ఇది నిజంగా వాళ్ళని ఆపారు అని కక్షపూరితం అంటే అది ఆయన అమాయకత్వమే. ఎందుకంటే ఇప్పుడు వర్మ గారు డిప్యూటీ సీఎం తో పాటు ఉన్నారంటే ఒక సమానమైన హక్కు, సమానమైన హోదా కల్పించినట్టే, ఆయనకు గుర్తింపు లభించినట్టే కదా. కానీ వాళ్ళ అనుచరులుగా రావాలంటే ఆ ప్రోగ్రామ్ ఏంటి, ఆ సెక్యూరిటీ ఏంటి, ఇవన్నీ చూసుకోవాలనేది నా మనవి. ప్రతిదీ రాజకీయ కోణంగా చూడకూడదు అనేది నా మనవి.